బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 60వ నెంబర్ పోలింగ్ బూత్లో సుమారు 606 టీచర్స్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఉదయం 11 గంటల సమయానికి దాదాపు 206 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 టీచర్స్ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా గంధం నారాయణరావు, గోపీల మధ్య ఉందని చెప్పుకోవచ్చు. 12 గంటలకు 54.7% ఓటింగ్ నమోదైంది. ఓకే. తర్వాత 3 నా పేరు పాపంశెట్టి దర్బాబు, ఎస్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజున ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరుగుతుంది. ఈ బై ఎలక్షన్ అమలాపురం కేంద్రంగా 606 ఓట్లు నమోదై ఉన్నాయి. దీంట్లో మొదటి ప్లేస్లో డాక్టర్ గంధం నారాయణరావు గారు ఉండడం జరిగింది. ప్రధానంగా మొదటి ప్లేస్లో ఉన్నటువంటి నారాయణరావు గారికి 5వ ప్లేస్లో ఉన్నటువంటి గోపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. దీంట్లో గంధం నారాయణరావు గారు అఖండ మెజార్టీతో గెలిచేటువంటి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్టీయూ ఉమ్మడి జిల్లాలు 2 జిల్లాల్లోని చాలా బలంగా పనిచేసి అతని మద్దతు కోరుతూ ప్రతి మండలంలోని ప్రతి ఓటర్ని అభ్యర్థించి చేయడం జరిగింది. అమలాపురం కేంద్రంగా మా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పల్లవరాజు గారు, మా రాష్ట్ర బాధ్యులు శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రతిరోజు నిర్వహించి ప్రతి ఓటర్ని కలిసి అభ్యర్థించడం జరిగింది. 2 ఏళ్ల కాలపరిమితికి ఒక అవకాశం అని చెప్పి ఆయన్ని ప్రతి ఓటర్ని అడిగిన సందర్భంలో చాలా పాజిటివ్గా అందరూ రిసీవ్ చేసుకుని ఈసారి గంధం నారాయణరావుని గెలిపిస్తామని చెప్పి, అఖండ మేయర్తో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మాకు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి రేపు 9వ తేదీ కౌంటింగ్లో గంధం నారాయణరావు గారు ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే అత్యధిక మేయర్తో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్టీయూ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి అమలాపురం ఈ కోనసీమ జిల్లాలో మొత్తం 22 పోలింగ్ బూతులు ఉన్నాయి. 22 పోలింగ్ బూతులను సుమారు 3500 ఓట్లు నమోదు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా మరి అమలాపురం కేంద్రంగా చూసుకున్నట్లయితే అమలాపురంలో ప్రతి మండలంలోనూ కూడా ఒక పోలింగ్ బూత్ మాత్రమే ఉంది. ఒక కాకినాడ నియోజకవర్గం వచ్చేటప్పుడు కాకినాడలో మాత్రం 2 ఉన్నాయి. ఇక కోనసీమ జిల్లాకు వచ్చినట్లయితే 22 మండలాలకి 22 పోలింగ్ బూతులు ఉండడం అనేటువంటి జరిగింది. అమలాపురంలో అయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ హై స్కూల్లో ఒక పోలింగ్ స్టేషను 60వ నెంబర్ పోలింగ్ స్టేషన్గా ఉంది. అందులో 606 ఓట్లు మరి నమోదు కాబట్టి ఉన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం. మరి 606 ఓట్లలో మెజారిటీ ఓట్లు మరి గంధం నారాయణరావు గారి వైపు పయనిస్తున్నట్టుగా మాకు ప్రథమంగా జరిగినటువంటి ఈ పోలింగ్ సరళను బట్టి తెలుస్తుంది. ఇక ఎస్టీయూ సంఘ పరంగానే కాకుండా మిగిలిన అన్ని సంఘాలు కూడా గంధం నారాయణరావు గారికి అత్యధిక సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కానీ, అదేవిధంగా కాలేజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీ సంఘాలు కానీ గంధం నారాయణరావు గారికి సపోర్ట్ చేస్తూ మరి ప్రచారాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటి జరిగింది.
ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం కానీ, అదేవిధంగా ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ యొక్క ఓటుని అభ్యర్థించడం కానీ జరిగింది. అదేవిధంగా మరి గంధం నారాయణరావుని చూసినట్లయితే ఆయన 35 సంవత్సరాల పాటు కాలేజీలో అధ్యాపకుడిగా, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయిన సందర్భంలో మరి పెద్దల సభకు ఒక పెద్ద ఆయన్ని పంపించాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కాస్త తక్కువ ఓట్ల తేడాతోటి ఓడిపోయారనేటువంటి ఒక సానుభూతి కూడా వారి మీద చూపించి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందేలాగా మరి అందరూ కూడా ఓటర్లు అందరూ నిర్ణయం చేసుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారని, దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అధ్యక్షుల వారు కానీ, మేము కానీ, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కానీ చాలా సమిష్టి కృషితోటి దీన్ని కొనసాగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. ఇప్పటివరకు 10:20 వరకు వచ్చినటువంటి పోలింగ్ సార్లను బట్టి చూస్తే సుమారు 606కి 208, 210 ఓట్ల వరకు పోలైంది. సాయంత్రానికి ఇంచుమించు 550 ఓట్ల దాకా ఖచ్చితంగా పోలవుతాయని మా అంచనా ప్రకారం అనుకుంటున్నాం. అంతకు మించి పోలైనా ఆశ్చర్యపోవట్లేదు.